మొన్న 2 years బ్యాక్ ఇంతే ఉన్నావు చిన్నగా, మళ్ళీ ఇప్పుడు ఇంత పెరిగా. అంటే నువ్వు కాంప్లైంటా? సంతూర్ వాడుతున్నావా, లైఫ్ బాయ్ వాడుతున్నావా, ఏదో చేస్తున్నావు నువ్వు. సంతూర్ ఇది సోప్ వాడితే ఎవరు పెరుగుతారు నాకు అర్థం కాదు. సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజుని చూసి నీకేమనిపించింది? హైట్ ఎంత ఉంటాడు, బట్ పళ్ళకి అందులో తిట్టేవి ఉన్నాయి కదా, మీరు చూసే చాలా రిజర్వ్ గా ఉన్నారు. బుల్లిరాజు క్యారెక్టర్ పోతే మొత్తం ఎక్స్ట్రావర్డ్ క్యారెక్టర్. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్ చూసి పాడైపోయాడు. నేను ఆర్టిస్ట్ ని, నాతో ఎట్లాంటి సీన్ తీస్తే వర్కౌట్ అవుద్ది, జనాల దాకా వెళ్తుంది. మీరు సంక్రాంతికి వస్తున్నాలో ఆవిడ ఉంటారు కదా, లైక్ వైఫ్ క్యారెక్టర్ చేసిన ఐశ్వర్య రాజే అనిపిస్తారు. సో అది చేసింది నేను డూప్ చేసా చాలా మట్టుగా ఆవిడకి ఆ సినిమాలో. నిజం అనుకుంటున్నారా? కాదా? కాదు. తండేల్ సక్సెస్ అయింది, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది తండేల్ సక్సెస్ అవడం. చాలా సైట్స్ లో వదిలేసారు హెచ్డి క్వాలిటీలో, అది కూడా. అవును, జరిగిందా అనుకొని చెప్పి ఆ వెబ్సైట్ నేను ఓపెన్ చేసి చూస్తే సో షూట్ ఎన్ని డేస్ ఉంటుంది మంత్ లో? ఏదైనా మూవీ ఓకే అయినప్పుడు ఒక మంత్ లో 1 day కూడా ఉండొచ్చు, 2 days ఉండొచ్చు. లేకపోతే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టమా లేకపోతే ఎట్లా? ఫస్ట్ మూవీస్ అంటే ఇష్టం, దాని తర్వాత అర్జున్ రెడ్డికి దీనికి సంబంధం ఉండదు అంటారా? లవ్ స్టోరీ మూవీస్ స్టోరీస్ డిఫరెంట్ కాబట్టి చూసారు కదా మీరు. ఫుల్ గుండు గజని మూవీ ఏమి తీస్తున్నారు ఇట్లే, ఇది హెయిర్ ఏంటి మీరు ముక్క లేకపోతే ఏంటి స్టైల్? ముక్కు కాదండి, తెలుగు బాగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ న్యూయార్క్, పాన్ ఇండియా యాంకర్ నేను. నువ్వు జుట్టుకి ఆదివాసి హెయిర్ ఆయిల్ వాడతావు కదా? ఇట్ వాస్ వెరీ కేరళ కోకోనట్ వాటర్, ఎసెన్షియల్, ఇట్ ఈస్ వెరీ good with its purity, guarantee, quantity, quality, immunity. సో హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చైల్డ్ ఆర్టిస్ట్, చాలా అరుదుగా దొరికే మనిషి అని చెప్పొచ్చు. సో తన స్కూల్ కూడా హాలిడే పెట్టి మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైం స్పెండ్ చేస్తున్నారు. నిజంగా ఆ డెడికేషన్ ఉండాలి. అసలు ఆ వయసులో నేనైతే ఊడిపోయిన రిబ్బన్తో చీవుడు ముక్కుతూ ఉండేదని. యాక్చువల్గా ఇప్పుడు కూడా చీవుడు ముక్కే, కానీ ఇంత మెచ్యూరిటీ, ఇంత యాంగ్జైటీ, ఇంత లెమన్ టీ, అల్లం టీ ఎలా వచ్చాయో తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్ అక్క, హౌ ఆర్ యూ? ఐఎమ్ పైన ఫైన్. ఏంటి ఎట్లా అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీకి ఒక కావాల్సిన యువతలో నువ్వు ఒక యువత, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అక్క. బాగా అనిపిస్తుంది. నీకు కాంపిటీషన్ గా అనిపించే చైల్డ్ ఆర్టిస్టులు ఎవరు? కాంపిటీషన్ అని కాదు, మీన్స్ కాంపిటీషన్ ఉంటుంది, అది మూవీ పరంగా అలాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం, దాంట్లో రేవంత్, దానికి ముందు సలార్ వచ్చింది, సలార్లో కార్తికేయ అన్న, లేకపోతే 90s లో రోహన్ కానీ వీళ్ళు నా ఫ్రెండ్స్. రోషన్ అన్న పెద్ద అతను. సో వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. బట్ అయినా కానీ కాంపిటీషన్ అంటే మూవీస్లో వీళ్ళు బాగా చేస్తారు అనుకుని ఆడియన్స్ అనుకుంటారు. కానీ మనస్ఫూర్తిగా నువ్వు చెప్పు, మీ ఫ్రెండ్స్ అందరు చైల్డ్ ఆర్టిస్టుల్లో మీలో ఎవరు బాగా చేస్తారు ఏదైనా క్యారెక్టర్? అందరం బాగానే చేస్తాం. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నీ తర్వాత ఎవరు అనుకుంటున్నావు? నా తర్వాత నాకన్నా ముందు ఉండొచ్చేమో, కానీ నా తర్వాత ఎవరు లేరు. అంటే నీ తర్వాత కాదు, నేను ఇది చేస్తా, ఈ క్యారెక్టర్ చేయగలను, నా తర్వాత వీళ్ళు కూడా బాగా చేయగలరు నాతో పాటే అనిపించేవాళ్ళు ఎవరు? ఒకళ్ళని లేరు, అందరు బాగా చేస్తారు. ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్టులు? ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా బాగా చేస్తారు. తనశ్రీ కానీ భవ్యశ్రీ కానీ అందరూ బాగా చేస్తారు. సో నీకు అసలు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ ఇష్టమా లేకపోతే ఎట్లా? యాక్టింగ్ అంటే మీన్స్ ఫస్ట్ మూవీస్ అంటే ఇష్టం, దాని తర్వాత యాక్టింగ్ అంటే ఇష్టం. ఏ ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు యాక్టింగ్? 5 years నుంచి. 5 years నుంచి. నీకు నాకు 5 years ఉన్నప్పుడు. అదే నీకు 5 years ఉన్నప్పుడు, అదే నీకు అప్పుడులోనే డైలాగ్ చెప్పడం అవన్నీ వచ్చాయా? వచ్చాయి. ఫస్ట్ చిన్నవి, దాని తర్వాత డైలాగ్స్ నేర్చుకున్నాను, దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాను. అలాగా నార్మల్గా నువ్వు ఏదైనా క్లాసులకి వెళ్ళావంటే ఎక్స్ప్రెషన్, డైలాగ్ ఇవి నేర్పించే క్లాసులకి ఏమైనా వెళ్ళావా లేకపోతే డైరెక్టా మొత్తం? లేదు, డైరెక్ట్. ఇప్పుడు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా రావాలి అనుకునే వాళ్ళకి నువ్వేం సజెషన్ ఇస్తావు? అంటే కోచింగ్ క్లాసెస్ కొన్ని ఉంటాయి, యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి, వాటికి వెళ్ళి నేర్చుకోవడం బెస్ట్ లేకపోతే వాళ్ళకి వచ్చిందే వాళ్ళు నిరూపించుకోవడం బెస్ట్ అంటావా? దేర్ చాయిస్ యాక్చువల్లీ. దే వాంట్ టు
అవ్వాలి, ఇంకా నాకు ఇలాగ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు, లేదు ఓన్గా రావాలనుకుంటారు అలా రావచ్చు. దే చాయిస్. సో సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజుని చూసి నీకేమనిపించింది? తన యాక్టింగ్ కానీ ఆ స్పీడ్ కానీ చూసినప్పుడు నీకేమనిపించింది? బాగా అనిపించింది. రేవంత్ నేను ఫస్ట్ ఆఫీస్లో కలిసా, అబ్బాయి ఎవరు బాగున్నాడు అనిపించింది. దాంట్లో కూడా బాగా చేశాడు. హైట్ ఎంత ఉంటాడు, బట్ పళ్ళకి వీటికి చాలా బాగా చేశాడు అనిపించింది. సో మంచిగా అదే క్యారెక్టర్ మీకు వస్తే మీరు చేయగలరా? అదే జోష్గా చేయగలుగుతానేమో, చేస్తాను. చేస్తారు. అందులో తిట్టేవి ఉన్నాయి కదా, మీరు చూస్తే చాలా రిజర్వ్గా ఉన్నారు. ఏమో అది మీన్స్ రిజర్వ్డ్ అని, దట్ వాజ్ మై క్యారెక్టర్. భాను క్యారెక్టర్ వాజ్ ఏ రిజర్వ్డ్ క్యారెక్టర్. బుల్రాజు క్యారెక్టర్ వాజ్ ఏ మొత్తం ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్. సో ఎక్స్ట్రోవర్ట్గా ఇక్కడ ఎలా ఉంటాను, మూవీస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాను. మీరు చూసుకుంటే నేను చాలా ఇదిగా ఉంటాను. కిట్టు క్యారెక్టర్కి నాకు సంబంధమే ఉండదు. ఏదో తండ్రిలో మీరు కిట్టు క్యారెక్టర్ చూస్తారు, దానికి నాకు సంబంధమే ఉండదు. సో మూవీలో బుల్రాజు అంటే బుల్రాజు, కిట్టు అంటే కిట్టు. బట్ వెన్ ఐ వాజ్ భానువే. సో ఫస్ట్ మూవీ ఏంటి ఇది? ఫస్ట్ మూవీ వచ్చేసరికి ఒక్క క్షణం. సో మీ పేరెంట్స్ ఫస్ట్ టైం నిన్ను పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు ఎట్లా అనిపించింది? వాళ్ళ ఫీలింగ్, చుట్టాలు, మీరు అంతా ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక కొడుకు, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని కొడుకు వెళ్ళి ఒక మూవీలో చేశాడు, ఆ మూవీలో కనపడ్డాడంటే అందరికి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అందరికి హ్యాపీ. నువ్వు ఇది కంటిన్యూ చేస్తావా యాక్టింగ్ అనేది, లేకపోతే సర్టెన్ టైం అంటే జాబ్ కోసం అట్లా ఏమైనా వదిలేస్తావా? స్టడీస్ కోసం ఏదైనా? స్టడీస్ కోసం వదిలొచ్చేమో, కానీ జాబ్ కోసం నాకు జాబ్ తెలిసిందంతా ఇదే. ఐ విల్ కంటిన్యూ ఆల్ ద. నేనేమనుకుంటున్నా అంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ దోస్. మీ అంత ఏజ్ వచ్చినా, నా అంత ఏజ్ వచ్చినా, ఐ విల్ కీప్ గోయింగ్ లైక్ దట్ ఓన్లీ. అంటే ఇప్పుడు 20 years, 23, 24 రాగానే జాబ్, ఏదైనా జాబ్ చేయాలి, మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఉండాలి అని ఒక ఆలోచన వస్తుంది. మనతో మన ఫ్రెండ్స్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఒక ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్లో, వాళ్ళకి మంత్లీ ఇంత ప్యాకేజ్ వస్తుంది అని. మీరు కూడా ఏదైనా యాక్టింగ్ ఆపేసి అట్లా జాబ్ ఫీల్డ్లోకి ఏమైనా వెళ్తారా, లేదు యాక్టింగ్లోనే ఉంటారా? యాక్టింగ్లోనే ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ ద ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే ఎనీ హెచ్పి కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ. ఐ డోంట్ వాంట్ టు గో టు అండ్ ఒక దగ్గర కూర్చొని వర్క్ చేయడం. నాకు వర్క్ చేయగలను, బట్ అలాగే కూర్చొని అయితే ఉండలేను ఎక్కువసేపు. అండ్ నేను ఏం నేర్చుకున్నా కానీ నేర్చుకున్న ఉంటుంది, దాన్ని ఎక్కువసేపు దాన్నే చేస్తూ ఉండి ఒక కంప్యూటర్ ఉండి దాని మీద టైప్ చేస్తూ ఉంటే ఇట్ విల్ చాలా బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ చెప్పాలంటే మీరు సినిమా చూస్తారు, దాన్ని 10 రోజులు 1 వీక్ అంతా దాన్ని చూస్తూ ఉంటే మీకు బోర్ కొట్టింది కదా. అలాగే కానీ యాక్టింగ్ అనేది రోజుకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, రోజుకు ఒక కొత్త ఉంటుంది, సీన్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో మీరు ఓన్లీ సెట్ వర్క్ యాక్టింగ్, లేకపోతే ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని మూవీస్ చూడడం కానీ, డైలాగ్ ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తారా? చేస్తాను అక్క. వెన్ ఐ వాజ్ ఖాళీగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు సినిమా చూస్తాను, లేకపోతే నేను డైలాగ్స్ ప్రిపేర్ అవుతాను, మళ్ళీ ఇలా చూస్తూ ఉంటాను. సో నువ్వు సెట్లో ఎప్పుడన్నా ఎవరైనా డైరెక్టర్స్ ఏదైనా డైలాగ్ చెప్తే గసడడం కానీ, ఏదైనా గట్టిగా అన్నప్పుడు ఏదైనా బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? నన్ను ఎవరు అలాగ అనలేదు ఇప్పటి వరకు. మీన్స్ నా మీద ఎవరు కోప్పడలేదు. దట్ వాజ్ వెరీ హ్యాపీ టు మీ. నేను అక్కడి వరకు తీసుకెళ్ళలేదు. ఒక డైలాగ్ చెప్పాలి అనగానే ఎక్స్ప్రెషన్తో సహా నువ్వే చెప్పేస్తావా? దే విల్ ఎక్స్ప్లెయిన్ మీ డైరెక్టర్ గారికి ఏం కావాలి, ఏంటి ఏమనేది. దే నో వాట్ దే వాంట్స్ ఫ్రమ్ అన్ యాక్టర్ అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కరెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్తారు. అది మేము యాక్టర్స్ కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. అండ్ ఆ సీన్కి ఈ రియాక్షన్ ఇవ్వాలనుకుని మాకు ఒక అర్థం అనేది వస్తుంది. సో వాళ్ళు అడిగిన దానికి మేము ఆ డైలాగ్స్తో పాటు ఆ రియాక్షన్స్ అలా ఇస్తాం. నార్మల్గా రీల్స్ చేయడం అంటే ఒక ఫోన్ ఉంటుంది, మన చుట్టూ ఎవరు ఉండరు. రీల్స్ ఎవరైనా ఈజీగా చేసేస్తారు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు రీల్స్లో ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీరు ఒక కెమెరా ఉంటుంది, మీ ఏజ్ కూడా చిన్నది, చుట్టూ చాలా మంది ఉంటారు. సో భయం అనిపిదా ఎప్పుడైనా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ, టేక్ తీసుకునేటప్పుడు కానీ? భయమే అనిపించింది. భయం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఆ భయం అనేది అయితే ఏం లేదు. ఎంతమంది ఉన్నా అది అలవాటు అయిపోయింది. ఒక 100 మంది ఉన్నా, 20 మంది, ఒక 1000 మంది ఉన్నా కానీ
అంత ఫీల్ ఏమైతే పట్టించుకో ఫస్ట్ నీదే ఏ హీరో లాగా నువ్వు యాక్టింగ్ చేయాలి అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? ఈ హీరోలా యాక్టింగ్ చేయాలి, ఈ హీరోలా పేరు తెచ్చుకోవాలి అని ఏ హీరో ఇన్స్పిరేషన్ నీకు? అందరిలాగా చేయాలి, అందరిలాగా అందరికీ ఒక మంచి పేరు ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఒక మంచి పేరు ఉంది, మహేష్ బాబు గారికి ఒక పేరు ఉంది. అలా అందరిలాగా ఒక మంచి పేరు అయితే రావాలని. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో ఏదైనా వెబ్ సిరీస్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తే నీకు సపోర్ట్ ఉంది అనుకుంటున్నావా? అంటే డైరెక్టర్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా? ఉంటుంది. వాళ్ళకి నేను తెలిసి ఉంటే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి లేకపోతే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చూసి పిలుస్తారు. మ్యాక్స్ అందరికీ కొంచెం తెలుసు కాబట్టి ఆడిషన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, ఆ భాను ఇలా ఉన్నాడు, ఆ అబ్బాయిని చూసాం కదా, సో తిని పెట్టుకోండి అనుకుంటారు. లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తారు ఇలా. సో షూట్ ఎన్ని డేస్ ఉంటుంది మంత్లో ఏదైనా మూవీ ఓకే అయినప్పుడు? ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక మంత్లో 1 డే కూడా ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, లేకపోతే మంత్ అంతా ఉండొచ్చు. ఒకవేళ 2 months ఉన్నా ఎప్పుడైనా వచ్చిందా? 2 months కంటిన్యూస్గా ఉన్న షూట్ ఏదైనా వచ్చింది. సో అప్పుడు స్కూల్కి ఎట్లా? మా స్కూల్ వాళ్ళు అర్థం చేసుకొని నా ఇదేంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళకపోయినా కానీ వాళ్ళు సెండ్ చేయడం కానీ, వాళ్ళు కేరింగ్ చేయడం కానీ, అది వాళ్ళ వల్ల ఇప్పుడు ఇదవుతుంది. సో ఏ మనిషికి మైండ్ 2 చోట్ల ఉండదు, ఒక్క చోటే ఉంటుంది ఎప్పుడైనా. సో నీకు యాక్టింగ్లో ఉంటుందా, స్టడీస్లో ఉంటుందా? మనిషికి ఒక దగ్గరే ఉంటుంది అంటున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్, నాకెందుకో అది రెండు ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మూవీస్కి మూవీస్, స్టడీస్కి స్టడీస్. when I was in the studies and I'm reading any lesson or any ఏదైనా చదువుతున్నాను, ఏదైనా ఇదవుతుందో, I'll focus on that, or else I'm doing any scene. ఏదైనా సీన్ చేస్తున్నానా నా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. లేకపోతే 2 చేస్తున్నప్పుడు 2 ఇది ఉంటుంది, లైక్ దట్. నీకు ఈ డిసిప్లిన్ కానీ, మెచ్యూరిటీ కానీ, ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఉండాలి, అవన్నీ ఎవరైనా నేర్పించారని అంతటి నువ్వే నేర్చుకున్నారా? చెప్పడం అని అయితే ఉంటుంది. మా నాన్నగారు చెప్పడం కానీ, మా అమ్మగారు చెప్పడం కానీ, వాళ్ళు చెప్పేది వినడం కానీ, ఇలాగ సమ్ అదర్ చెప్పడం. అండ్ నేను కొంచెం వేరే వాళ్ళ దగ్గర నుంచి చూసి కొంచెం నేర్చుకోవడం వరకు మా అమ్మగారు, మా నాన్నగారు చెప్తూ ఉంటారు ఇలాగ. సో తండేల్ సక్సెస్ అయింది, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది తండేల్ సక్సెస్ అవ్వడం. ఎంతో పెద్ద సక్సెస్ అయింది. ఆ సక్సెస్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు వెరీ హ్యాపీ. మీరు యాక్ట్ చేసిన ప్రతి మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి చూసుకుంటారా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు చూస్తారా? లేదు, ప్రతి మూవీ ఐ విల్ సీ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. ఒక్కొక్కసారి ఏదైనా వేరే షూటింగ్ ఉన్నప్పుడు కానీ, ఎనీ అదర్ ఇదిగా ఉన్నప్పుడు అప్పుడు ఓటీటీకి వచ్చినప్పుడు కానీ మ్యాక్స్ ఐ విల్ సీ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. ఒకవేళ ఇదైతే కనుక డెంట్ హ్యావ్ ఎట్ ఎనీ టైమ్, దెన్ ఐ విల్ సీ ఇన్ ద ఓటీటీకి వచ్చినప్పుడు. తండేల్లో సాయి పల్లవి గారిని దగ్గర నుంచి చూసారా? చూశాను. తను ఎట్లా ఉంటారు, మాట్లాడే విధానం, బిహేవియర్? బాగుంటారు, చాలా చిలిపిగా, బాగా మీరు ఎలా ఉంటారో అలా ఉంటారు. ఓ మై గాడ్, నా అంత గ్లామర్గా ఉంటారా? గ్లామర్గా ఉంటారు, బట్ ఎక్కువగా ఫన్నీగా ఉంటారు. ఎక్కువగా ఫన్నీగా మాట్లాడతారు. చాలా కూల్గా, కామ్గా, సీన్ ఏది చెప్తే డౌట్స్ అడుగుతూ ఉంటారు. దీన్ని ఇలా చేయొచ్చా, ఎందుకు ఇది ఈ డైలాగ్లో ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడడం, ఇది ఎంత అని అడుగుతారు. చాలా డెడికేషన్గా ఉంటారు. ఇలా అంటే తన సీన్లో లేని ఆర్టిస్టులు ఉంటారు కదా, అంటే తన సీన్లో లేని ఆర్టిస్టులు, ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్టులు మిమ్మల్ని దగ్గర తీసుకొని మాట్లాడడం, మీరు ఏం చదువుతున్నారు, ఏంటి అడగడం, అట్లాంటివి చేస్తారా? చేస్తారు. ఏం తింటున్నారు, మీన్స్ ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అడగడం అయితే ఉంటుంది. అడుగుతారని. సో నాగ చైతన్య గారు ఎట్లా ఉంటారు? నాగ చైతన్య గారు కూడా లైక్ ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ అయినా కానీ కొంచెం మాట్లాడడం అయితే మాట్లాడతారు అప్పుడప్పుడు. మీరు మాట్లాడారా ఆయనతో? ఫస్ట్ మీరు వెళ్ళి మాట్లాడతారా? నాకు ఆయనకి కామన్ థింగ్ వచ్చేసరికి ఇంట్రోవర్ట్. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడితే, ఇప్పుడు హాయ్ చెప్తే హాయ్ ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే హాయ్ అండి అని అంటే ఇలా అనొచ్చా, అంకుల్ అనొచ్చా, అన్న అనొచ్చా, అదొక ఫియర్ అనేది అయితే ఉంటుంది.
సో ఇద్దరం మాట్లాడలేము. ఏదైనా సందర్భం బట్టి హాయ్ సార్ అంటే హాయ్ అన్న, అప్పుడు కొంచెం ఏదైనా తర్వాత ఏం చదువుతున్నావు ఇలా ఆయన కానీ ఇలాగ ఉంటుంది. నువ్వు చూసిన యాక్టర్స్లో, ఫీమేల్ యాక్టర్స్లో బెస్ట్ యాక్టర్ అంటే ఎవరంటావు? నేను ఒకళ్ళని అయితే జడ్జ్ చేసేదైతే కాదు, నీకు బెస్ట్ ఆల్వర్ నాకు అలాగైతే అనిపించలేదు. అందరూ ఒక మూవీ చూసారంటే మూవీలో అందరూ ఒక అలా వైకుంఠపురం చూసానంటే అలా వైకుంఠపురంలో పూజా హెగ్డే గారు వాజ్ బెస్ట్. అండ్ ఇప్పుడు తండేలు చూసానంటే తండేల్లో సాయి పల్లవి గారు బెస్ట్. అందరూ బెస్ట్. నీకంటూ ఫేవరెట్ అంటే ఒకళ్ళు లేరా? లేరు. లేరు అంటే నాకైతే మహేష్ బాబు గారు అంటే ఇష్టం. అట్లా మీకు ఎవరైనా సింగిల్? నాకు అందరండి, అందరు ఇష్టం. అందరు. ఎన్టీఆర్ గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా? దేవరా చేశాను, సీన్ లేదు. ఓకే. యాక్చువల్లీ సీన్ ఉండాల్సింది, కట్ అయింది. పార్ట్ 2లో ఉండొచ్చు. ఓకే. పార్ట్ 2 రాబోతుందా? యా, అందులో మీరు ఉండబోతున్నారా? ఉంటానేమో. సో ఇదంతా కాదు, మాకు మెయిన్గా కావాల్సింది VD12లో మీరు ఉన్నారు, మీరు చేశారు. మా కోసం ఆ మూవీ ఎట్లా ఉండబోతుంది ఏంటనైనా చెప్పగలరా? చూసారు కదా మీరే ట్రీజర్, ఓన్లీ ట్రైలర్. ట్రీజర్ చూసారు కాబట్టి మీకు సగం వరకు అయితే అర్థమైంది. ఆవు వీడి గారు వాళ్ళు ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది సగమైనా మీకు అర్థమై ఉంటుంది. సో అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిటికన్నా కొత్తగా ఉండబోతుంది అది? ఇప్పుడు వచ్చిన వాటికన్నా అంటే కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. కొంచెం చెప్పలేను, బట్ కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. వీడియో గారిని కొంచెం న్యూ అవతార్లో అయితే చూస్తారు. మొత్తం న్యూ లుక్స్, ఆయన యాక్టింగ్ అంతా చేంజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అర్జున్ రెడ్డికి దీనికి సంబంధం ఉండదు అంటారా? దట్ వాజ్ డిఫరెంట్. దిస్ వాజ్ అన్ యాక్షన్ మూవీ, దట్ వాజ్ అన్ లవ్ స్టోరీ మూవీ. లవ్ స్టోరీ మూవీ స్టోరీస్ ఆర్ డిఫరెంట్ కాబట్టి లుక్స్ అవన్నీ చేంజ్ ఉంటాయి. చూసారు కదా మీరు. ఫుల్ గుండు గజనీ మూవీ ఏమి తీస్తున్నారు ఇట్లా? ఇది గజనీనా? నాకు అట్లా అనిపించింది. ఇది గజనీ 3 ఏదైనా అలా ఏం ప్లాన్ చేయలేదు కదా? గజనీ 2 కదా రాలేదు కదా. నాట్ ఎ గజనీ మూవీ. గజనీ వాజ్ లైక్ సైకో మూవీ ఈజీగా చెప్పాలని అంటే. ఇట్ వాజ్ డిఫరెంట్ స్టోరీ బికాస్ ఇట్ ఈస్ యాక్షన్ మూవీ అలా. సో నార్మల్గా మీరు ఓన్లీ మూవీస్ చేసేటప్పుడు మీ సీన్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే మూవీ స్టోరీ ఇదని మీకు ముందే తెలుస్తుందా? ఏదైనా ఇంపార్టెంట్, ఇప్పుడు తండేలు మూవీలో మాకు ఇది కొంచెం అన్నిటికీ ఆ స్టోరీ చెప్తే కానీ మాకు కరెక్ట్గా అర్థం కాదు. స్టోరీ చెప్తేనే మాకు అర్థమైంది. సో అలాంటి మూవీస్కి వీటికి నీ సీన్ ఏంటి, మీ సీన్స్ అంతా ఏంటి, అండ్ దీన్ని మీరు ఎలా వచ్చారు, మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఎలా వెళ్తారు, జైలుకి ఎలా వచ్చారు, ఇవంతా వాళ్ళు స్టోరీ డిమాండ్. మాకు ఒక క్యారెక్టర్కి అది స్టోరీ డిమాండ్ అయితేనే చెప్తారు. ఒకవేళ అవ్వలేదంటే దే విల్ టెల్ వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్, వాట్ ఈస్ యువర్ గోయింగ్ టు డూ. ఇప్పుడు నీకు VD12 స్టోరీ తెలుసా తెలియదా? తెలుసు, మొత్తం తెలుసు. అసలు ఎండ్ ఏంటి, స్టార్ట్ ఏంటి, ఎట్లా జరిగింది? స్టార్ట్ కొంచెం తెలియదు కానీ మొత్తం అంతా తెలుసు. స్టోరీ లైన్ అయితే తెలుసు. ఎట్లా తెలుసు? డైరెక్టర్ గారు చెప్పారా? అంటే చూస్తూ ఉండడం బట్టి, డైరెక్ట్గా చెప్పలేదు. హీరోయిన్ ఎవరు అందులో? చెప్పలేను. మీరు పోనీ మన తెలుగు అమ్మాయినా? ముందైతే చూసారు ఆ హీరోయిన్ని, అదైతే చెప్తాను. ఇంతకు ముందు చూసాము. సో హీరోయిన్ ఇంకా రివీల్ చేయాల. సో విజయ్ దేవరకొండ గారితో మాట్లాడుతూ ఉంటారా? సెట్లో మాట్లాడారు? ఆయన ఎక్కువగా డెడికేషన్గా మూవీ స్క్రిప్ట్స్ పైన వాటి పైన ఉండేవారు. అంతగా ఎక్కువ మాట్లాడేవారు కాదు, అప్పుడప్పుడు మాట్లాడేవారు. అంటే VD12 షూట్ అప్పుడు మాట్లాడారేమన్నా? మాట్లాడాను అప్పుడప్పుడు. ఫన్నీగా అరే మేము ఇట్లా వైజాగ్లో షూట్ చేసేటప్పుడు కూడా మేమేదో ఇట్లా షూటింగ్ చేయడానికి వస్తే మీరేంటారు ఏదో వెకేషన్కి వచ్చినట్టుగా ఉన్నారు, ట్రిప్కి వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు, అంత ఎంజాయ్ చేస్తున్నారు, కామెడీగా మాట్లాడడం కానీ అలా మాట్లాడడం చేసేవారు. సో ఎప్పుడన్నా ఆయనలో యాక్టింగ్ చేయాలని అనిపించింది? ఆయన దగ్గర నేర్చుకోలేదని అని? ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలని అనిపిస్తుంది. అలాగే ఆయన దగ్గర కూడా ఆయన నడిచి వస్తుంటే ఒక స్టైల్ అనేది ఉంటుంది. అది కానీ ఆయన డెడికేషన్, ఆయన ఎలా డెడికేషన్ టువర్డ్స్ మూవీ అనేది, అది అన్నీ నేర్చుకోండి. ఆయన కూడా ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా వచ్చిన స్టారే కదా. సో ఆయన సెట్లో అందరితో పొగరుగా ఉంటారా, లేకపోతే నవ్వుతూ పలకరిస్తారా? నవ్వుతూ పలకరిస్తారు. ఆయన పొగరుగా ఎవరు ఉండరండి. ఎందుకుంటారు? అందరూ బిజీగా ఉంటారు, బట్ పొగరుగా అయితే ఎప్పుడు ఉండరండి. అది
పాజిటివ్ యాటిట్యూడ్ చెప్పాలంటే. ఇట్ వాజ్ నాట్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్. పవర్ అనేది నెగిటివ్ యాటిట్యూడ్ కాబట్టి ఇట్ వాజ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ అంతే. సో అట్లానే VD12లో ట్రైలర్ మీరు చూసారా ట్రైలర్? అది నేను చూడకపోతే సో ఎండ్లో అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటారు కదా, సో ఏం తగలబెట్టబోతున్నారు? బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ తగలబెట్టబోతున్నారు. సో మీ అంచనా ప్రకారం అది హిట్ అవుద్ది అనుకుంటున్నారు, ఏమొద్దు అనుకుంటున్నారు? అండి పక్కా హిట్ అయింది. ఎందుకంటే వీడి గారు దాంట్లో ఆయన ఎంతో డెడికేషన్గా వర్క్ చేశారు. గౌతమ్ తిన్నూర్ కానీ మేము చూసుకుంటే మళ్ళీ రావా కానీ జెర్సీ కానీ ఇట్ వాజ్ వెరీ క్లాసిక్ మూవీస్ అంతా. ఇది కొంచెం రా అండ్ రస్టిక్ మూవీ, కొంచెం చాలా కొత్తగా ఉండబోతుంది. డిఓపి గారు కూడా కూలీ, మీకు కూలీ కానీ విక్రమ్ కానీ చూసుకుంటే ఆ డిఓపి గారు ఎలా చూపిస్తారో తెలుసు హీరోస్ కానీ ఆ మూవీ మేకింగ్ కానీ. సో అలాంటి కెమెరామ్యాన్. మ్యూజిక్ వచ్చేసరికి అనిరుద్ధ్ గారు. అనిరుద్ధ్ గారు మీరు చూసారు కదా ఎలా వస్తుందో మ్యూజిక్. మీరు మాకన్నా ఎక్కువ చూసుంటారు. చాలా బాగుంటుందండి ఆయన కానీ. అందరూ ఒక ఇలాగా ఇన్స్టాగ్రామ్లో వస్తుంది కదండి మూవీ బాగుంది అంటే, ఇలాగా డ్రాగన్ వస్తుంది కదా, అలాగా డ్రాగన్స్ ఇవన్నీ ఉంటాయండి దీంట్లో. ప్రతి ఒక్కళ్ళు డ్రాగనే. విజయ్ దేవరకొండ గారు డ్రాగన్ అండ్ గౌతమ్ తిన్నూరి గారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేస్తున్నారండి సినిమాకి. ఇంకొకటి VD12 ఐటమ్ సాంగ్ ఉందా? తెలీదు. ఉందా లేదా? ఐటమ్ సాంగ్ ఉందా లేదా? తెలీదండి. అంటే విజయ్ దేవరకొండ గారిని ఒక ఐటమ్ సాంగ్ అయినా చూద్దామని. మేము ఉన్నంత వరకు సాంగ్స్ అయితే ఉన్నాయి కానీ ఐటమ్ సాంగ్. లవ్ సాంగ్ ఉందా? హీరో హీరోయిన్ కి మధ్య లవ్ సాంగ్ ఉందా? తెలీదండి. తెలీదు. చూసారా, డైరెక్టర్ గారు చాలా పగడబందిగా ప్రతి ఆర్టిస్ట్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పొచ్చు. VD12 గురించి ఏమాత్రం అసలు విప్పట్లేదు. మీ విజయ్ దేవరకొండ గారు ఏమైనా చెప్పొద్దన్నారా? ఆయన ఏం చెప్పడం అనే కాదు, మేమే చెప్పలేమండి. బికాస్ వాళ్ళు చెప్పొద్దు అని ఏమనరు. మాకు తెలుసు కాబట్టి ఒక ఫిలిం చేస్తున్నాము, ఒక షార్ట్ కానీ ఒక సీన్ కానీ, నేను ఇప్పుడు తండ్రిలో ఇలా ఫ్లాగ్ పట్టుకొని వస్తున్నానంటే దాని వెనకాల ఒక 200-300 మంది కష్టం ఉండే కాబట్టి ఆ షార్ట్ అనేది వస్తుంది. మీరు థియేటర్లో ఒక సీన్ చూస్తున్నా అంటే ఎంతోమంది కష్టం ఉంటుంది. అలాంటి ఒక మూవీ మేకింగ్ చేయాలంటే ఇట్ వాజ్ వెరీ టఫెస్ట్ థింగ్ టు ప్రొడ్యూసర్ గారు కానీ లేకపోతే డైరెక్టర్ గారికి కానీ చాలా ఇది ఉంటుంది. దాన్ని ఇది ఇలాగా చెప్పేయడం వల్ల మొత్తంతో ఇది అయిపోయింది. నార్మల్గా అందరూ జడ్జ్ చేస్తారు మూవీ చూడగానే. బాగాలేదంటారు కొంతమంది, బాగుందంటారు. సో చాలామంది బాగున్నా కూడా బాగోలేదు అని నెగిటివ్ ట్రోల్స్ అవి చేసినప్పుడు మీరు అంత కష్టపడి తీసిన మూవీకి మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ నెగిటివ్ ట్రోల్స్ అవన్నీ చూసినప్పుడు? ఎప్పుడన్నా అనిపిస్తుందండి, ఒక మూవీని కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చినా కానీ నచ్చక లైక్ ఫ్యాన్ వాస్ కానీ సంథింగ్ విల్ బి హ్యాపెండ్. అయినా అంటే ఒక చిన్న బాధ అయితే అనిపిస్తుంది. ఇంతమంది కష్టపడి ఇంత ఇది చేస్తున్నారు, దాన్ని ఒక మాట, ఒకే ఒక మాట, దాని వెనక మళ్ళా దాని బడ్జెట్ 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు. ఒక్క మాట బాగాలేదు అని అనడం వల్ల పబ్లిక్ టాక్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ టు ద మూవీ. వాళ్ళే ఇప్పుడు బాగాలేదు అని అంటే ఐమాక్స్ దగ్గర చాలా మంది కావాలని రివ్యూస్ ఇస్తూ ఉంటారు. వాంటెడ్ గా ఇస్తున్నారు, తెలియక ఇస్తున్నారు తెలీదు. సో మంచి మంచి మూవీస్ కూడా బాగాలేదు అని చెప్పడం, యూట్యూబర్స్ లో రివ్యూయర్స్ కూడా అవే చెప్పడం వల్ల మూవీస్కి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఫ్యూచర్లో? చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఒకప్పుడు అంటే అవి మూవీస్ ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయంటే అవి అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. మూవీ జోనర్ కానీ అది కొత్తగా ఉండడం వల్ల వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు పబ్లిక్ వచ్చేసరికి దేవర్ మేకింగ్ పబ్లిక్ వర్ లైక్ వెరీ గ్రేట్ అనమాట. వాళ్ళకి నచ్చితేనే నచ్చిద్దని చెప్తున్నారు, నచ్చకపోతే నచ్చట్లేదు అంటున్నారు. మన సినిమానే కాకుండా వేరే మూవీస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. బెస్ట్ ఆడియన్స్ అని చెప్పచ్చు మన ఆడియన్స్. అండ్ సమ్ పీపుల్ వీళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం వద్దన్నా కానీ చేస్తారు. సమ్ పీపుల్ వర్ లైక్ జస్ట్ రివ్యూస్లో వాళ్ళు కనపడడానికి అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు చేసి దే వర్ నాట్ సీయింగ్ ద మూవీస్ ఆల్సో. నేను ఒక మూవీకి వెళ్ళా, ఐమాక్స్ సంథింగ్ ఏదో థియేటర్కి వెళ్ళా. ఐ వాస్ గివింగ్ ద రివ్యూ. బ్రో చెప్తున్నాడు ఇట్లాగా అంటే, బ్రో హ్యావ్ యూ సీన్ ద మూవీ అని అడిగా. మూవీ చూసారా అని అడిగా. రే బ్రో జస్ట్ చెప్తున్నా. అలా ఎలా చెప్తున్నారంటే కనపడతాం కదా బ్రో అంటే. హౌ దే విల్ మేక్
అలా ఎలా చెప్తారో నాకు అది అర్థం కావట్లేదు. బట్ దే థింగ్స్ అలా చెప్పడం వల్ల చూడని ఆడియన్స్ కూడా థియేటర్ దాకా వెళ్ళకుండా ఆగిపోతారు చాలా మంది. ఇంకా బాగాలేదు అంటున్నారు కదా కొంతమంది. కొంతమంది వచ్చేసరికి ఇది ఈ సినిమా బాగోలేదు, ఫ్యామిలీతో చూసే సినిమాలు కాదు అని అంటారు. బట్ దట్ మూవీస్ హ్యాస్ టు సీ ద ఫ్యామిలీ. ఆ మూవీ ఫ్యామిలీతోనే చూడాలి. వాళ్ళు ఆ ఫ్యామిలీతో చూసే మూవీ కాదు అనడం వల్ల ఒక ఫ్యామిలీకి మీరు పెట్టే 175 రూపీస్ టికెట్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు ద మూవీ. 175 రూపీసే కదా వాళ్ళకి ఏం అవుతుంది అని అనుకుంటున్నారు. మీకు 100 crores వస్తుందంటే ప్రొడ్యూసర్ గారికి చాలా తక్కువ. వాళ్ళు 100 crores పెడతారంటే దే గెట్ చాలా తక్కువ మనీ వస్తుంది. అంటే 100 crores కి 175 రూపీస్ టికెట్ కి అసలు సంబంధమే లేదు. కానీ జనాలు ఏంటంటే ఆ చూసి కూడా బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్స్ కి ఒకవేళ వీళ్ళు బ్యాడ్ చెప్తున్నారు కదా ఇప్పుడు సినిమాకి వెళ్తే ఇప్పుడు వేస్ట్ అవుద్ది కదా, ఎందుకు టైం వేస్ట్ అనుకున్న దేవర్ ఆగిపోతున్నారు. సో మీరు వెళ్ళి చూడండి ఇఫ్ యూ లైక్ ద మూవీ. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పుడు అలాగే అనిపించేది. లేటర్ నేను ఒక మూవీకి, నాకు మూవీ పేరు గుర్తులేదు, అదే అలాగే ఒక మూవీకి ఇలాగ జరిగితే ఆ మూవీకి ఏం వెళ్తాము అని అనుకున్నా. దాని తర్వాత వీళ్ళది ఎందుకు వినాలి, మనమే వెళ్ళి మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది కదా మన ఫాల్ట్ ఏమేమి ఉంది, వాళ్ళు ఏమైనా తప్పు చెప్తున్నారా, నిజంగానే మూవీ అలా ఉందా అని. నేను వెళ్ళాను ఆ మూవీకి, ద మూవీ వాజ్ వెరీ నైస్. ఆ మూవీని వాళ్ళు అలా చెప్తున్నారు. దే లైక్ దే చాయిస్ అది. బట్ సో మీరు చూసి మీకు నచ్చితే మీకు నచ్చచ్చు, వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు చెప్తున్నా సినిమా ఫ్లాప్ రా. హౌ యూ డిసైడ్? యూ డెంట్ సీ ద మూవీ, అరే ఫ్లాప్ అంటారా ఎలాగా? కావాలని టార్గెటెడ్గా చాలా మంది చేస్తూ ఉంటారు కదా, బాగాలేదని అన్ని సోషల్ మీడియాస్లో ఒకటే చెప్పడం, ఒక గ్యాంగ్ అవ్వడం చూస్తున్నట్టయితే కావాలని హెచ్డి ప్రింట్స్లో రిలీజ్ కన్నా ముందే వదిలేయడము, ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అయితే అనిపిస్తుంది. ఇలాగా బస్సెస్లో వేయడం కానీ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ లైక్ దిస్. ఎంతో చాలా సైట్స్లో వదిలేసారు హెచ్డి క్వాలిటీలో, అది కూడా అవును ఎంతో బాధ అనిపిస్తుంది. దాని గురించి ప్రెస్ మీట్ మా తండ్రి మూవీ కూడా నేను జరిగిందా అనుకొని చెప్పి అది ఆ వెబ్సైట్ నేను ఓపెన్ చేసి చూస్తే 3 prints ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చూసా. ఆ మెసేజ్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనం టెలిగ్రామ్ ఫాలో అవుతాం కదా, టెలిగ్రామ్లో దేవర్ సెండింగ్ లైక్ తండేల్ మూవీ ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది, రేపు ఈవినింగ్ కల్లా వస్తుంది, డూ ఎంజాయ్ దిస్ మూవీ అని. నాకు అర్థం కాలే. అంటే దే వర్ మేకింగ్ ద పీపుల్ లైక్ చూడండి మీరు ఎంజాయ్ చేయండి, రేపు వాడు కరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు, రేపటి కల్లా ఇచ్చేస్తుంది, రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది అంతే అని. మూవీ మార్నింగ్ రిలీజ్ అయితే ఈవినింగ్ కల్లా హెచ్డి ప్రింట్లో వదులుతున్నారు అన్నిట్లో సైట్స్లో. అట్లా అంతెందుకండి ప్రతి మూవీ కూడా అది ఓటీటీకి రాకముందే కూడా దేవర్ మేకింగ్ ద ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింట్ ఇచ్చి వస్తుంది. నేను ఆ సైట్కి నేను వెళ్ళానని చెప్పాను కదా, సైట్ చూసిన తర్వాత వెబ్సైట్కి వెళ్ళి ఆ లింక్ నేను చూసా, జరిపి చూస్తే ద క్వాలిటీ వాజ్ లైక్ పోనీ ఆ థియేటర్ క్వాలిటీ కూడా రావట్లేదు. ఇట్ వాజ్ కమింగ్ అ వెరీ హెచ్డి క్వాలిటీ, సౌండ్ ఏమో పర్ఫెక్ట్ క్వాలిటీ వస్తుంది. షాక్డ్ అనమాట, ఎలాగా అది ఏం చేస్తున్నారు. మీకు తెలుసు ఆ కష్టం, అంత కష్టపడి ఆ నది దగ్గర, రివర్ దగ్గర, అక్కడ బీచ్ల దగ్గర కష్టపడి ఎండలో చేసింది. మీరు బిగ్ స్క్రీన్ మీద చూసుకుందామనే చేస్తారు కష్టపడి, కానీ వీళ్ళు ఇట్లా సైట్లో వదిలేయడం వల్ల టెలిగ్రామ్ లింకుల్లో అది నిజంగా మూవీ మొత్తం ఎఫెక్ట్ అవుద్ది. అవును. సో మీరు ఎప్పుడైనా ఈ మూవీ ఆఫర్ నా దాకా వచ్చి వెళ్ళిపోయిందని బాధపడ్డ విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మూవీ ఆఫర్ వచ్చి వెళ్ళిపోయినవి? చాలా మూవీస్ వస్తాయి. చాలా మూవీస్ ఒకవేళ వేరే షూటింగ్ ఉండడం వల్ల వద్దనుకుంటాము, వేరే దాని వల్ల వద్దనుకుంటాము, చాలా సమ్ అదర్ రీజన్స్ వల్ల వద్దనుకుంటాము, చాలా వాటి వల్ల ఏదైతే. సో నువ్వు కాంప్లైంట్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా, బూస్ట్ తాగుతావా? ఏది దొరికితే తాగుతాను. ఏదైతే తాగేసా కాదు, మొన్న 2 years బ్యాక్ ఇంతే ఉన్నావు చిన్నగా, మళ్ళీ ఇప్పుడు ఇంత పెరిగా. అంటే నువ్వు కాంప్లైంటా? సంతూర్ వాడుతున్నావా, లైఫ్ బాయ్ వాడుతున్నావా, ఏదో చేస్తున్నావు నువ్వు చెప్పట్లా, బయటికి జిమ్కి వెళ్తున్నావు కదా.
కాదు, జిమ్కి వెళ్తే హైట్ పెరుగుతారు, అది అది ఎవరు చెప్పారో తెలియదు కానీ సంతూర్ ఇది సోప్ వాడితే ఎవరు పెరుగుతారు నాకు అర్థం కాల. అంటే సంతూర్ మమ్మీ అంటారు కదా, సో నువ్వు కూడా అట్లానే యంగ్గా తొందరగా యంగ్ అవ్వడానికి సబ్బుని వాడుతున్నావా లైఫ్ బాయ్? లేదండి, అలా ఏం వాడట్లేదు. జస్ట్ మిల్క్ వస్తే మిల్క్ తాగుతా, ఎగ్ వస్తే ఎగ్ తింటా, ఏదంటే. నీకు ఇప్పుడు చాలా మంది నార్మల్గా సంపాదిస్తున్నామంటే ఒక యాటిట్యూడ్ పెరిగిద్ది ఇంట్లో అందరి మధ్యలో. తమ్ముడు ఎవరైనా ఉన్నారా మీకు? ఎవరు లేరండి. ఏకైక పుత్రుడివి, ఒక్క అబ్బాయి ఇంటికి. సో నీకు యాటిట్యూడ్ ఉంటుందా, నేను సంపాదిస్తాను, నేను తీసుకొస్తాను, ఏంటి నాకు కావాల్సింది తెచ్చిపెట్టండి అన్నట్టు ఉంటుంది యాటిట్యూడ్? లేదండి, అలా ఏం లేదండి. అది నేను మనీ మ్యాటర్ గురించి ఎక్కువ తీసుకురాను. ఎక్కువగా నాకేమైనా కావాలంటే వాళ్ళు ఏం వద్దన్నారు. నార్మల్గా మూవీ పేమెంట్స్ అవన్నీ పేరెంట్స్కే పడిపోతాయా మీవి? ఏమో అండి, అదంతా తెలియదు. నేను ఎక్కువ అసలు మీరు పేమెంట్స్ గురించి డిస్కషన్ కూడా చేయరా మీ మమ్మీతో, డాడీ? నాన్న ఈ మూవీకి వీళ్ళు ఎంత ఇస్తా అన్నారు, ఇప్పుడు మనం వెళ్తే ఎంత? నేను ఫస్ట్ మూవీకి ఎంత తీసుకున్నాను, ఇప్పుడు ఎంత ఈ తండేలకి ఎంత తీసుకున్నాను, ఎవరు తీసుకున్నా లేదో కూడా తెలియదు నాకు. అసలు ఇంకా పడ్డాయో లేదో, అసలు తీసుకున్నారో లేదో కూడా మీకు తెలియదు, అసలు ఎంత కూడా తెలియదు. జస్ట్ ఆఫర్ వస్తుంది, మీరు వెళ్ళి యాక్సెస్ రావడం అంతే. క్వశ్చన్ చేయరా ఇంట్లో ఏమి? లేదండి. అంటే ఎందుకు అట్లా పేరెంట్స్ చూసుకుంటారు లేనా? నాకు ఇప్పుడు మనీ గురించి తెలుసుకొని ఏం చేస్తానండి. నాకు ఇప్పుడు నేను మూవీ చేసా, దాంట్లో ఎంతో కొంత పడి ఉంటుంది. నాకు కావాలి, నాకు డ్రెస్సెస్ కావాలంటే దే విల్ మేక్. నేను అడుగుతాను, నాన్న ఇది నాకు షూస్ ఇది వేరే కొత్త న్యూ షూస్ కొనమంటే ఓకే అమ్మ కొనిస్తారు. ఇఫ్ ఐ డోంట్ నీడ్ ఎనీ థింగ్ ఐ విల్ నాట్ ఆస్క్. ఒకవేళ నేను ఫర్ సపోజ్ ఏదైనా అడిగినా కానీ ఇప్పుడు అవసరమా అది, బికాస్ దే విల్ ఆస్క్ అనమాట. అంటే ఇఫ్ ఏదైనా షూ ఉంది, ఆ షూ నాకు ఇంపార్టెంట్ అయితే దే విల్ మేక్ షూర్ టు గివ్. అండ్ నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా తెలుసుకోవడం అన్నీ అనా? ఎందుకండి, ఇప్పుడు నేను తెలుసుకొని కూడా ఏం చేసేది లేదు. ఇఫ్ ఐ వాంట్ ఎనీథింగ్ దే విల్ మేక్ షూర్ టు గివ్ మీ. నాకు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ ఇస్తారు, కేక్ ఇవ్వమంటే కేక్ ఇస్తారు. ఐ డోంట్, ఇఫ్ ఐ ఆస్క్ దే విల్ మేక్ షూర్ టు గివ్ మీ. దట్స్ ఇట్. ఇప్పుడు ఏ క్లాస్ మీరు? ఇప్పుడు 7th అండి. 7th. ఇంకొక 2-3 సంవత్సరాలు 10th వస్తారు మీరు. సో 10th రాగానే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో భయం వేస్తుంది అవి ఎట్లా అని. అవి పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, పేపర్స్ కూడా టీచర్స్ కరెక్ట్ చేయరు, బయట వాళ్ళు ఎవరో కరెక్ట్ చేస్తారు, దానికి పాయింట్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి. సో ఎట్లా? నేను బాగానే చదవడానికి ట్రై చేస్తానండి. కానీ ఒక పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటే 20 క్వశ్చన్లో ఐ వాంట్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. నేను అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయడానికే చూస్తాను. రాంది కూడా ఏదైనా కొంచెం అయినా వచ్చింది చూస్తా. ఒకవేళ రాలేదంటే లీవ్ సమ్ క్వశ్చన్స్ కానీ ఇలా ఇది చేస్తా. బోర్డ్ ఎగ్జామ్స్కి చిన్న భయం అయితే ఏం లేదు. చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ కూడా ఏమంత భయం అయితే ఏమనిపించదు. ట్యూషన్స్కి వెళ్తావా? వెళ్తానండి. అది చూసారా, తల్లిదండ్రులు. మా అమ్మ కూడా చిన్నప్పుడు ట్యూషన్లు వేసేది, అంటే స్కూల్లో చదువుతున్నా లేదా సరిగ్గా నన్ను ట్యూషన్లు వేసేది. సండే ట్యూషనా లేకపోతే రోజు సాయంత్రం స్కూల్ అవగానే? స్కూల్ అవగానే అంటే 5 to 7, 8 వరకు ఉంటుంది. ఒకవేళ లేకపోయినా, స్కూల్ లేకపోయినా ఇలాగ షూటింగ్స్కి వెళ్ళినా కానీ ఉంటుంది ఎప్పుడైనా. బయట ఎట్లా నువ్వు మాస్క్ వేసుకొని తిరుగుతావు లేకపోతే మాస్క్ తీసేసే ఉంటావు? నాకు ఎప్పుడైనా పబ్లిక్ ఎక్కువగా ప్లేసెస్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఇదే ఉన్నప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటా. మీరు మాస్క్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా గుర్తుపట్టిన రోజులు ఉన్నాయా? హెయిర్తో ఉన్నప్పుడు గుర్తుపడతారు. ఆ హెయిర్ చూసి చాలామంది హెయిర్ చూడడం వల్లే గుర్తుపడతారు ఆ హెయిర్ తోటే. ఆ హెయిర్ ఏంటి, మీరు ముక్క లేకపోతే ఏంటి స్టైల్? ముక్కు కాదండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీకి అనుకొని నార్మల్గా పెంచుకున్నాను. మూవీకి పెంచుకోమంటే పెంచుకున్నాను. దాని తర్వాత ఆ మూవీతో చేస్తున్నప్పుడు ఇంకొక మూవీ ఓకే అయింది. అలా కంటిన్యూటీస్ ఉండడం బట్టి అండ్ దానికి నాకు సూట్ అవ్వడం బట్టి అండ్ అలా ఉంటుందా ఇలా స్టైల్ ట్రిమ్ ఇట్లా చేయించుకోవాలి, ఇక్కడ 4 గీతలు పెట్టించుకోవాలి? లేదండి, నాకు అది ఆ కటింగే ఎందుకో నాకు నచ్చదు. అంటే కటింగ్ చేయించుకోవాలి, లైక్ చిన్న షార్ట్ అయితే చేయించుకోవాలి, తగ్గించేసి ఇలా సైడ్ కానీ. అంటే ఇట్లా సైడ్ తీసి ఇక్కడ 2 ఘాట్లు. నాకు అది నచ్చదండి, ఎందుకో నచ్చదు. చిన్నప్పుడు ఏదో నచ్చేది కానీ ఇలా ఉండదు. ఇక్కడ గీత సూర్య సన్ ఆఫ్ కృష్ణ, సూర్య సన్ ఆఫ్ కృష్ణ కాదు, నా పేరు సూర్య నాయల్ ఇండియా, దట్ మూవీలో ఉంటుంది ఇలాగా. అండ్ ఐ వాస్ ట్రైడ్ దట్. చిన్నప్పుడు ట్రిమ్మర్ తీసుకొని, ట్రిమ్మరో సీజరో తీసుకొని ఇలా కట్ చేసా.
చిన్నప్పుడు అది చిన్న చిన్న పనులు కాబట్టి నాకు ఆ గీతలు పెట్టుకోవడం ఇవంతా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేస్తానేమో కానీ ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దిస్. సీరియల్స్లో అడగలేదు, సీరియల్స్లో చైల్డ్ క్యారెక్టర్ చేయండి. అడిగారు కానీ నాకు ఎందుకో చేయాలని అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ దాహం తినేవాడికి నీళ్ళు అవసరం అంటారా అంటావా? యా, ఏమో మీరు ఎలా అనుకుంటే అలాగా. అంటే నార్మల్గా మీరు మూవీస్ చేయకుండా ఇప్పటి వరకు నార్మల్గా ఉంటే ఫస్ట్ మీకు సీరియల్ వచ్చింటే సీరియల్ చేసేవాళ్ళేమో మేబీ. అంటే మూవీస్ చేయడం వల్లే మీకు సీరియల్స్ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అంటారా? నాకు ఎందుకో సీరియల్స్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు సీరియల్ ఉంది, దట్ సీరియల్ చాలామంది సీరియల్స్లో బెస్ట్ అయినా కానీ దే విల్ కమ్ టు ద మూవీస్ ఓన్లీ. మూవీస్లోకి రావడానికి దే వర్ కమింగ్ టు ద సీరియల్స్. సో నేను ఆల్రెడీ మూవీస్లోనే ఉన్నా, మళ్ళీ ఇంకా సీరియల్స్ అలాగే. కాదు, కార్టూన్ చూస్తావా? డోరేమాన్, మోటు పత్రి తెలుసా వీళ్ళెవరు? తెలుసండి, అప్పుడు చూసేవాడిని. ఇప్పుడు షిన్చాన్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. నేను ఎక్కువగా మూవీస్ ఎక్కువ చూస్తా. మూవీస్ నీ వయసులో ఉన్నప్పుడు నేను కార్టూన్లో ఆ డోరేమాన్, మోటు పత్రులు, షిన్చాన్ ఇవే చూసుకుంటూ ఉండేదాన్ని. సో నార్మల్గా 13 yearsకే మాట్లాడే విధానంలో మెచ్యూరిటీ అవన్నీ రాదు. అంటే నువ్వు వర్క్ చేయడం వల్ల నీకు వచ్చేసిందంటావు తొందరగా? సీనియర్స్తో వర్క్ చేయడం వల్ల కానీ వాళ్ళతో వర్క్ చేయడం వల్ల, వాళ్ళు మాట్లాడే విధానం అది రావడం వల్ల, మా అమ్మగారు మా నాన్నగారు చెప్పడం వల్ల అలా. నార్మల్గా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో సక్సెస్ మీట్స్లో చూసుకుంటే చైల్డ్ ఆర్టిస్టులు ఆపకుండా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు మూవీస్ గురించి. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఫస్టే మూవీస్ చేయాలంటే, లేకపోతే ఏంటి? అలా ఏం లేదండి, మూవీస్ చేయాలంటే దానికి సంబంధమే లేదు. దే నో ద ఇంగ్లీష్, దే నో ద తమిళ్, వాళ్ళకి తెలిస్తే దే విల్ స్పీక్ అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళకి అలా రావడం, లేకపోతే ఇప్పుడు మేము కూడా స్కూల్లో మాట్లాడడం వల్ల దానివల్ల అలాగా రావడం అలా ఉంటుంది. అంటే అసలు ఆపకుండా ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా సక్సెస్ మీట్ అంతా. అంటే డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, అందరికి, డిఓపి గారికి అందరికి దే నో ద ఇంగ్లీష్. ఇప్పుడు తమిళ్ వాళ్ళు కానీ ఎవరైనా తెలుగు వేరే ఇప్పుడు తెలుగు వాళ్ళు తమిళ్ మూవీస్ చేస్తున్నారు కూడా దే డోంట్ నో ద తమిళ్. సో దే నో అందరికీ కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్ అందరికీ అర్థం అవుతుంది. సో అందుకని ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను చిన్నప్పటి నుంచి మాట్లాడడం వల్ల, అమ్మ నాన్నగారితో మాట్లాడడం వల్ల అలా వస్తుంది. మీరు లక్కీ భాస్కర్లో మీకు రాలేదా చైల్డ్ ఆర్టిస్ట్? ఏమండి తెలీదు, అది నాకైతే రాలేదు కాల్. అప్పటికి జైలర్ కూడా వచ్చింది కాబట్టి టేకెన్ తనని. సో తనని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తన మాటలు, తన మెచ్యూరిటీ మాటలు అవన్నీ బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను తమిళలో ఒక సమ్ సీన్ ఇది వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో తనని రిఫరెన్స్గా తీసుకున్నాం అనమాట మేము. సమ్ సీన్స్ తను చిన్నప్పుడే పెద్దోళ్ళలాగా చేసేది సీన్లు అవన్నీ చాలా వరకు ఇన్స్పైరింగ్గా తీసుకున్నాం. చాలా బాగా చేస్తాడు కూడా అబ్బాయి. సో మీరు ఎప్పుడైనా భయపడ్డ సందర్భం ఏంటి? భయపడ్డా ఏమి ఉండదండి. ఏదైనా హర్రర్ మూవీస్ చూస్తావా? చూస్తానండి. భయపడవా? హారర్ మూవీస్ ఏం భయపడటం అనేది ఉండదు. ఎప్పుడైనా నాకు సైకో మూవీస్ కొంచెం అంటే చూస్తాను. సైకో మూవీస్ చూస్తావు ఎక్కువ? చూస్తాను. అట్లా తయారవుదాం అనుకునేది లేదు అలా ఏం లేదండి. సైకో మూవీస్ చూస్తాను. దాంట్లో క్రూయల్గా ఉండే సీన్స్ ఏమైనా వస్తే అది చిన్న ఇది ఉంటుంది. అండ్ డార్క్ అంటే భయం. అంటే భయం. మీకా? డార్క్ అప్పుడప్పుడు ఉంటాను కానీ ఎక్కువగా ఉండలేను. స్ట్రెంత్ ఉంటేనే ఉంటా, ఒకవేళ ఉందంటే అది ఇదైపోతాను. స్నేక్ అంటే కొంచెం భయం. పాము అంటే భయం. పాములు అంటే భయం. నేనైతే చిన్నప్పుడు డాక్టర్, ఇంజనీర్ అవుదాం అనుకున్నా, ఈరోజు ఇట్లా అయ్యాను. సో నువ్వేమవుదాం అనుకున్నావు? నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ ఐ వాంట్ బీ ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్ అండి. యాక్టింగ్ అవ్వకపోతే డైరెక్షన్ కానీ, లేకపోతే ఈ 24 క్రాఫ్ట్స్లో. సరే, డైరెక్షన్ చేస్తారా మీరు ఒకవేళ యాక్టింగ్ అవ్వకపోతే? చేస్తానేమో అండి. సో మీకున్న ఇప్పుడున్న కొంచెం బేసిక్ డైరెక్టర్ నాలెడ్జ్తో నన్ను పెడితే నాతో ఏం సీన్ తీయచ్చు? సీన్ యాజ్ డైరెక్టర్గా నేను అంటే చెప్పలేను కానీ నేను ఆర్టిస్ట్ని, నాతో ఎట్లాంటి సీన్ తీస్తే వర్కౌట్ అవుద్ది, జనాల దాకా వెళ్తుంది? కామెడీ సీన్ అయితే వర్కౌట్ అవుతుంది.
ఓకే, నా మొఖం చూస్తేనే అనిపించిందా? అలానే కాదు, అలానే కాదు. మిమ్మల్ని మీరు కొంచెం చూస్తే, మీరు సంక్రాంతికి వస్తున్నలో ఆవిడ ఉంటారు కదా, లైక్ వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ, ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ గారిలా అనిపిస్తారు కొంచెం అలా చూస్తే. అందరూ అదే అంటారు నన్ను, అందరూ అదే అంటారు. సో అది చేసింది నేను డూప్ చేసా చాలా మట్టుగా ఆవిడకి ఆ సినిమాలో. ఓ సూపర్. ఓకే, నిజం అనుకుంటున్నారా? కాదా? కాదు కాదు అన్న. ఓకే. నిజంగా గ్రేట్. మీరు ఈ ఏజ్లో ఇండస్ట్రీలో నిలబడ్డం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. వెంకీ మూవీలో అట్లాంటి మంచి మంచి మూవీస్లో చైల్డ్ ఆర్టిస్టులు, కానీ వాళ్ళు ఇంకా నిలదొక్కుకోవడానికి టైం పడుతుంది. కానీ మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారో చెప్పకూడదు, ఆ డిస్టీ తీయండి ఇంట్లో వాళ్ళు. సో నిజంగా ఫ్యూచర్లో మీరు హీరో అయ్యే టైంకి నాకు పింఛన్ వస్తుందేమో, నాకు ఈ ముసల్దాన్ని పింఛన్ ఏదో వస్తుంది వస్తుంది అనుకుంటున్నా. సో అబ్బాయి చెప్తాగా నిజంగా మానవత్వం, దృక్పథ విలువలు తెలిసిన మనిషి అని చెప్పచ్చు. సో చాలా మంచి అబ్బాయి. నీ వయసులో నాకు సైకిల్ తొక్కడం కూడా రాదు. సైకిల్ తొక్కడం వచ్చా? వచ్చండి. బండి వచ్చు, బట్ నేను తోలను ఎక్కువగా. తోలరు వచ్చు. నాకు ఇప్పటికీ నా సైకిల్ కాలువలో పడ్డా చిన్నప్పుడే తొక్కి తొక్కి. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నేనా? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ న్యూయార్క్. ఓ సూపర్. ఐఎమ్ ఆల్ పక్క దేశాలకు వెళ్ళొచ్చా. ఐఎమ్ పాన్ ఇండియా యాంకర్ నేను. సూపర్ అండి. ఒకవేళ మీకు బాలీవుడ్లో వస్తే చేస్తారా ఛాన్స్? బాలీవుడ్లో వస్తే పక్కా చేస్తారండి. హిందీ వచ్చా మీకు? వచ్చండి. హిందీ లేదండి, వన్ లైన్ చెప్పగలరా? ఏం చెప్పమంటారు? మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి హిందీలో. సెల్फ इंट्रोडक्शन। हाय, मेरा नाम भानु प्रकाश। मेरा एज 13 इयर्स। मैं KGF 2 अधिक मूवी कर रहे थे। ఇంకా ఉంటుంది అది కంటే ఎక్కువ. నేను హార్దిక్ పాండే అనుకున్నాను. నేను హార్దిక్ అంటున్నాడు నిజంగా. ఒకవేళ తమిళ్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే చెప్తావు. తమిళ్ వచ్చా? తమిళ్ సగం అర్థం అయిద్దండి. నేను చెప్తాను చూడు. ఎన్నడ బానడియో 13 ఇయర్స్యో, ఎన్నడి KGFయో, బొగ్గు సీనియో, మొత్తం యశ్ దునుడియో, సో తండే రాల్సియో, హరిసింగర్. మలయాళంలో ఉంది ఇదా? మల్లిలియో మలయాళంలో ఉంది. ఇది మలయాళంలోనే చెప్పాను నేను. ఓకే, తమిళ ఉన్నారు. సో తమిళ్లో చెప్తా అన్నా కానీ చెప్పలేదు. మలయాళం. తమిళ్ వచ్చి అన్నడా కన్నడ ఎన్నడా ఏమనాలి, ఉన్నాడా పోయాడా. సో నిజంగా తమిళ్లో వచ్చా నీకు? అదే అర్థమైంది. బేసిక్ తెలుసు. బేసిక్ తెలుసు. నీకు ఏ లాంగ్వేజ్ ఉన్న ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్? కొంతమందికి బాలీవుడ్ ఉంటుంది, కాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్. నాకు అన్నీ అంటే ఇంట్రెస్ట్ అండి. ఐ వాంట్ టు లర్న్ ఆల్ ద లాంగ్వేజెస్. హాలీవుడ్ చేస్తావా? స్పైడర్ మ్యాన్ లాగా డ్రెస్ వేసుకొని. హాలీవుడ్ ఇస్ వెరీ బిగ్ కదండి. నాకు చేయాలని ఇంట్రెస్ట్. ఓకే. ఆల్రెడీ హాలీవుడ్ మూవీకి తెలుగులో డబ్బింగ్ చెప్పా. సో ఇంకా హాలీవుడ్ మూవీకే చేయాలని ఒక ఆశ. చేస్తాను కూడా, మార్వెల్లో కానీ డీసీలో కానీ. సో ఫ్యూచర్లో నాకు తెలిసి మీకు కాంపిటీషన్కి వచ్చే ఫీమేల్ యాక్టర్స్ సితారా ఘట్టమనేని గారు. సో సేమ్ మీ ఏజే. సో తను కూడా చాలా మట్టుకి యాడ్స్ షూట్ చేస్తున్నారు. చిన్న సిగ్గుపడట్లేదు, నేను నార్మల్గా యాడ్స్ షూట్ చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, డ్యాన్స్ వీడియోస్ అన్ని చేస్తున్నారు. అట్లానే గాంధీ తాత చెట్టు అని మన సుకుమార్ గారి కూతురు కూడా చేశారు. ఆవిడ నాకన్నా పెద్ద ఆవిడండి. అదే కొంచెం 2-3 ఇయర్స్ అనుకుంటున్నా తెలిసి. 16 ఇయర్స్. 16. ఓకే, 13, 14, 15, 2 years, 16, 3 years. సో మీరు అంతా ఒక 10 yearsలో ఒక వరుసకు వస్తారు నాకు తెలిసి, ఒక ఏజ్కి వస్తారు. సో వాళ్ళు యాక్టర్స్ ఎందుకు, మేల్ యాక్టర్స్ కూడా చెప్పొచ్చుగా. ఏమైందమ్మా ఎలాగా సితారా ఘట్టమనేని. సో ఆ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? సితారా ఘట్టమనేని తన యాడ్ షూట్స్ కానీ, తను మాట్లాడే విధానం కానీ, తన ఇంటర్వ్యూస్, డ్యాన్స్, ఒక చైల్డ్ యాక్టర్ లాగా. ఇంటర్వ్యూస్ ఏం చెప్పలేదు, బట్ డాన్స్ ఏదైతే సర్కార్ వారి పాటలో చూసాము, బాగా చేస్తారు ఆవిడ కూడా. పెన్నే అది పెన్నీయా? పెన్ అనుకున్నా. ఆ పెన్ని అంటే 1 రూపీ అని అర్థం అదేగా. సో ఏమనిపిస్తుంది ఆవిడ ఫ్యూచర్లో ఆవిడతో యాక్టింగ్ వస్తే చేస్తారా? ఏదైనా సీన్ వస్తున్నప్పుడు? ఏమో చేస్తానేమో. నాకు ఒకరితో చేయాలి అని ఉండదండి. నాకు స్టోరీతో చేయాలి, స్టోరీ చేయాలండి అంతే. ఒకరితో చేయాలి, ఒకలాగా చేయాలని లేదు, వీళ్ళతోనే చేయాలని ఉంటుంది. బికాజ్ ఎందుకంటే సమ్ సీన్స్ కానీ, ఏదైనా ఎమోషనల్ సీన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మనకి ఇదైతే ఒక గుర్త రావడం అయితే అనిపిస్తుంది.
అలాగా చేయడం కానీ ఇలా ఉంటుంది. నార్మల్గా ఆడిషన్స్కి నేను కూడా వెళ్ళా. వాళ్ళు ఏమంటారంటే ఏదైనా మీకు వచ్చింది చేయండి అంటారు ఫస్ట్. అట్లా నీకు ఏదైనా కొత్తలో మీకు వచ్చింది చేయండి అన్నారా? అంటారండి, ఇప్పటికి కూడా అంటారు, మీకు వచ్చింది చేయండి అంటారు. అది ఎందుకో నాకు అంత అంటే అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ ఏమో ప్రొఫెషనల్గా అనిపించదు. మేజర్గా ఏదైనా ప్రొఫెషనల్గా ఏదైనా మెయిన్ ఇది ఉంది అని అంటే దే విల్ గివ్ ఎ స్క్రిప్ట్, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్, దే విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ క్యారెక్టర్ పెట్టినట్టు ఉంటుంది. మంచిగా ఇప్పుడు తండేల్ కానీ నాకు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఇది తండేల్లో ఇది ఉంది అని అంటే దే హ్యావ్ గివెన్ మీ ద స్క్రిప్ట్ అండ్ దిట్ వాజ్ యువర్ క్యారెక్టర్, దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ మీ ఆల్ దో సీన్స్ అండ్ దిట్ వాజ్ యువర్ క్యారెక్టర్, వై యూ కేమ్ టు ద పాకిస్తాన్, నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి ఇవంతా అర్థమయ్యే విధంగా చెప్పారు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఆ సీన్లో అంత బాగా చేశానంటే దాన్ని నాకు ముందే ఒక కిట్టు అంటే ఏంటి అనేది ముందే చెప్పేశారు. అందుకని నార్మల్గా ఆడిషన్స్లో చాలా మంది ఆడిషన్స్ ఇచ్చి అలసిపోతారు. 30 ఆడిషన్స్ 40 ఆడిషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీ ప్రకారంగా ఆడిషన్స్ అనేవి ట్రూవా ఫాల్సా? నిజంగా ట్రూ అండి. దానివల్ల ఇట్ వాజ్ వెరీ బిగ్గెస్ట్ థింగ్ టు యూ, బికాస్ దానివల్ల మీరు మూవీలో సెలెక్ట్ అవుతారు. దానివల్లే ఆ సినిమాకి కాకపోయినా నెక్స్ట్ మూవీకైనా ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. అంటే డీటెయిల్స్ అవి రాసుకుంటారు కదా, వీడియో షూట్ చేసావని. అవన్నీ మనం యూట్యూబ్లో కూడా చూసుకుంటే రష్మిక మందన్న గారి పాత ఆడిషన్స్ వీడియోస్ అవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. నిజంగా పాత వీడియోస్ కానీ వాళ్ళు అట్లా ఒక మనిషి ఉంటాయా రాసుకొని ఉంచుకుంటారండి పక్క. ఇప్పుడు చాలా మూవీస్ వరకు చాలా హీరోయిన్స్ ఆర్టిస్టులు ఇలా అయ్యారంటే దే హ్యావ్ గివెన్ ఎప్పుడో వేరే ఏదో మూవీకి చేస్తే అది ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత వేరే మూవీకి కూడా అయిన వాళ్ళు ఉంటారు. యూజ్ అయ్యి ఆడిషన్ వీడియో క్లిప్ ఈవిడ బాగుంటుంది స్క్రిప్ట్కి అనుకుని చెప్పి వాళ్ళు తీసుకొని ఉండే వాళ్ళు ఉంటారు. అలాగా అయి ఉంటుంది. సో ఆడిషన్లో ఒకవేళ మీరు ఆడిషన్లో ఉంటే మీకు వచ్చింది ఏదైనా చేయండి అంటే మీరు ఏం చేస్తారు నార్మల్గా? అది లాస్ట్ అనమాట, మీకు ఎలా కావాలి. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ గివెన్ ఏం కావాలి వాళ్ళకి ఏంటి అని, ఈ స్లాంగ్లో కావాలి, మాకు ఇలా కావాలి, దిస్ వాజ్ ఎ సీన్, ఇట్ షుడ్ బి లైక్ దిస్, ఏంటి నువ్వు ఇంత మోడలేషన్లో కావాలి, ఇవంతా చెప్తుంటారు. సో దాన్ని బట్టి. నువ్వు జుట్టుకి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడతావు కదా? ఏంటండి? జుట్టుకి ఆదివాసీ హెయిర్ ఆయిల్. లేదండి అలా. మరి అంత ఒత్తుగా ఎట్లా పెరిగింది? నేను నార్మల్ కోకోనట్ ఆయిల్ వాడతా. ఇట్ వాస్ వెరీ కేరళ కోకోనట్ ఆయిల్, ఎసెన్షియల్, ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ ప్యూరిటీ, గ్యారంటీ, క్వాంటిటీ, క్వాలిటీ, ఇమ్యూనిటీ. ఓకే, సో ఇమ్యూనిటీ కాదండి, అది ఎనర్జెటిక్. బ్లాక్ హెయిర్ కమింగ్, దట్స్ చుక్క కొబ్బరి నూనె మీద. హెయిర్ కట్ పేరేంటి? మీ హెయిర్ కట్ పేరు ఏమైనా ఉంటుందా? మీ హెయిర్ కట్ పేరు ఇప్పుడు ఇది ఉంది, దిస్ ఈజ్ యూ కట్టో వీ కట్టో లవ్ కట్టో ఏదో అంటారు. నాది ఇది ఏం కట్ అంటారో నాకు కూడా తెలియదు. ఇది నార్మల్గా ఇలా ఇది ఉంటే హెయిర్ ఉంటే అప్పుడప్పుడు నాకు షార్ట్ చేయమంటే ఆయనకు తెలుసు అనమాట. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్తా, హీ నోస్ మీ, అండ్ ఆయనకి ఎంత కావాలి 3 ఇంచెస్ లేకపోతే 1 ఇంచ్, ఎక్కువగా 1 ఇంచ్ కట్ చేపిస్తా అంతే, ఎక్కువ పెరిగితే అంతే. 1 ఇంచ్ అంటే ఎంత, జస్ట్ పైన అట్లా పడిందా లేదా కత్తిరి అన్నట్టు 1-2 ఇంచెస్ అంతే. సో నీ కోరికలు అంటే ఏంటి? నీకంటూ కోరికలు ఏమి ఉండవా? ట్రిప్స్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి ఉంటుందండి. లైక్ వాంట్ ఎక్స్ప్లోర్ ఆల్ ద అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి వాంట్ గో. నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత మీ 20 years లాగా ఇలాగ వచ్చిన తర్వాత ఐ వాంట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంత తిరగాలి. కాలినడక చేస్తారా? కాలినడక అంటే ఒక అమెరికన్ గారు ఒక మాట అన్నారండి, మీకు సినిమా తీయాలన్నా మీకు లైఫ్ అంటే ఏంటో తెలియాలి అని అంటే మీ నాన్నగారిని కాశ్మీర్లో కానీ కాశ్మీర్లో దింపేసి ఒక 1 year తర్వాత కన్యాకుమారిలో పిక్ చేసుకోమని చెప్పండి అని. ప్రతి సిటీ టు సిటీ, టౌన్ టు టౌన్, విలేజ్ టు విలేజ్, ప్రతి దానికి వెళ్ళి ప్రతి దగ్గర ఉండండి. యు విల్ నో వాట్ ఈస్ ద లైఫ్, వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఎ లైఫ్. ఉంటానండి. ఒక్కళ్ళే అని కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ మా ఫ్రెండ్స్తో కానీ ఒక 1 year స్పెండ్ చేస్తారు చుట్టూ తిరిగి. మీరు వాళ్ళు కలిసిపోతారా? అవి వేసుకుంటారు కదా? లేదండి, అలా కలిసిపోవడం అని కాదు. యూ నో ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ పర్సన్. మీరు సినిమాలు కూడా ఈజీ అయ్యిద్ది చెప్పాలి అని అంటే.
Self ఒక ప్రతి experience చేస్తారు. ఒక ఫర్ సపోజ్ దే హ్యావ్ గివెన్ మీ లైక్ మీ ఇలా చేయమన్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు ఎలా చేస్తున్నారో నేను చూస్తాను కాబట్టి ఓకే, ఒక విలేజ్ మ్యాన్గా చేయమంటే ఆ విలేజ్ మ్యాన్ మనం అప్పుడు వెళ్ళాం కదా, ఓకే తను ఇలా చేశాడు, సో వీ హ్యావ్ టు డూ లైక్ దిస్. యూ హ్యావ్ వన్ ఐడియా వస్తుంది యాక్టింగ్ అంటే ఏంటి, ప్రతి ఎమోషన్ ఏంటో తెలుస్తుంది, యు నో ఆల్ ద థింగ్స్. ఆర్టిఫిషియల్ గా కాకుండా మీరు అందులో జీవించి వద్దాం అనుకుంటున్నారు. మీరు హీరో అవుతారా ఫ్యూచర్లో? హీరో అవ్వాలన్నా ఉందా? ఫస్ట్ యాక్టర్ ఉందండి, ఫస్ట్ యాక్టర్ అవ్వాలని ఉంది, అయితే హీరో కూడా అవ్వాలని ఉంది. హీరో అవుతారు. ఒకవేళ మీరు హీరో అవుతే కొత్త డైరెక్టర్స్ కానీ ఎవరికైనా ఛాన్సులు ఇస్తారా? అసలు వింటారా స్టోరీ ఏదైనా? పక్కా అండి. అదే అంటే నేను ఇప్పుడు మేము చూసుకుంటే సగం వరకు కొంతమంది ఎవరైతే ఉన్నారో చాలామంది వరకు న్యూ షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా వరకు కొత్త కొత్త డైరెక్టర్సే ఉంటారు. సోపత్లు కానీ మా వైఫ్ ఆఫ్ భాను అన్న కానీ వేరే సోపత్లులో డైరెక్టర్ గారు కానీ చాలామంది ఫర్ న్యూ కమర్స్ ఓన్లీ వాళ్ళని తీసుకోవడం, ఒక బాండ్ అనేది ఏర్పడడం, నాకు న్యూ కమర్సే ఎక్కువ ఇష్టం అండి. ఓకే, ఒకవేళ మీరు హీరో అయితే నన్ను ఏదో ఒక ఐటమ్ సాంగ్లో పెడతారా బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా? ఐటమ్ సాంగ్లో పెట్టనండి, ఒక పని క్యారెక్టర్ మనిషి అయితే character పెడతారా? ఇస్తాను. లేదు, మంచి క్యారెక్టర్ అయితే ఇస్తాను కానీ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఐటమ్ సాంగ్ అని. ఓకే, అసలు ఐటమ్ సాంగ్ ఉన్న సినిమానే చేయరంటారా మీరు? అంటే క్యారెక్టర్, ఇఫ్ ద క్యారెక్టర్ కానీ ఒక స్టోరీ కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఇదైతే చేస్తానేమో. వాము, అప్పుడు కూడా పేరెంట్స్ డెసిషన్ మీద వెళ్తారంటారా? స్టోరీ ఏదైనా మూవీ తీయాలనుకుంటే కనుక అదే స్టోరీ అంటే నాకు ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఒక రగడ్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ పక్కా కావాలి ఇది, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మై కెరియర్ అని అనుకుంటే ఐ మేక్ షూర్ టు డూ దట్ వన్. బాహుబలిలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఉన్నారు బల్లా బాహు, ఇద్దరు క్యారెక్టర్లు. వాళ్ళు మీతో టచ్లోనే ఉంటారు, బయట నార్మల్ మాట్లాడతారా? కొంతమంది తెలుసు నాకు, హ్యావ్ డన్ వేరే రిత్విక్ అన్న కానీ సాత్విక్ అన్న కానీ వేరే అన్న వాళ్ళు నాకు కొంచెం తెలుసు, అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సో రిత్విక్ గారు సాత్విక్ గారు ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటారు? రిత్విక్ గారు సాత్విక్ గారు బ్రదర్స్, సాత్విక్ అన్న హ్యావ్ డన్ ద బాహుబలి. ఓకే, వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా బాహుబలిలో చేశారు. సో ఆఫ్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఏముంటుంది ఫ్యూచర్ అంటే ఏముంటుంది? ఇంకా డైరెక్ట్ హీరోనేనా లేకపోతే ఏమైనా ఉంటాయా మధ్యలో? లేదండి, ఇప్పుడు సాత్విక్ అన్న తీసుకుంటే హీ వాజ్ డన్ చైల్డ్ ఆర్టిస్ట్, అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, ఇప్పుడు యాక్టర్గా చేస్తున్నాయి, అండ్ హీ వాజ్ డూయింగ్ ద హీరోగా కూడా చేస్తున్నాడు, అలాగా చేయాలని అవుతుంది. మీరు కూడా అట్లా అంచెలంచెలుగా ఇంచెలించెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ పసిబిడ్డ మన కోసం ఈరోజు తన అమూల్యమైన సమయాన్ని మన కోసం సహకరించి తన వివిధ అనుభూతులన్నీ మనతో పంచుకొని తన అనుభూతి, ఆసక్తి, ఆనందం, ఆలోచన అన్నీ మనతో షేర్ పంచుకున్నారని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకంగా తనకు ఉండాలని, ఉండబోతుందని, ఉండకపోయినా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? చాలా బాగా అనిపించిందండి మీతో, మీరు చాలా కామెడీగా బాగా చేశారు కొత్తగా. చిన్నప్పటి నుంచి ఇంటర్వ్యూస్లో ఈ ఇంటర్వ్యూకి ఏమైనా తేడా ఉందంటే ఏమంటారు? చాలా కొత్తగా ఉందండి మీరు అడిగే క్వశ్చన్స్ కానీ అంతా, ఎందుకంటే నేను కొత్త కదా అందుకే. సో నేనే కొత్త. సో థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, నువ్వు ఇట్లానే మంచి సినిమాలు తీయాలి. ఈసారి నీ మూవీ నేను ఏదైనా థియేటర్లో చూస్తే మా ఫ్రెండ్ అని చెప్పుకోలేను కూడా. సో మన ఏజ్కి ఫ్రెండ్స్ కాలేంలే, బట్ మా ఫ్రెండ్ నాకు తెలుసు అని అయితే నేను చెప్తా తప్పకుండా ఈసారి మా ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.